ఇక అంశం అట్లా ఉంటే కరీంనగర్లో ఉద్రిక్తమైనటువంటి వాతావరణం కనిపిస్తోంది. కేంద్ర మంత్రి బండి సంజయ్పై కౌశిక్ రెడ్డి విమర్శలు చేశారు. దీనికి నిరసనగా కరీంనగర్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పైన బీజేపీ శ్రేణులు కార్యకర్తలు దాడులకు పాల్పడ్డారు. కౌశిక్ రెడ్డిపై బీజేపీ నేతలు దాడికి ప్రయత్నిస్తే ఆయన వెహికల్ అద్దాలను కూడా ధ్వంసం చేశారు. దీంతో బీజేపీ కార్యకర్తలను కౌశిక్ రెడ్డి గన్మెన్లు అడ్డుకున్నారు. కరీంనగర్లో ఉద్రిక్తమైనటువంటి వాతావరణం కనిపిస్తోంది. రాజ్ న్యూస్ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు. కౌశిక్ రెడ్డి క్యాంప్ ఆఫీస్ పైన కర్రలతో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలని చెప్పి దాడులకు పాల్పడ్డారు. కౌశిక్ రెడ్డి వాహనాన్ని కూడా ధ్వంసం చేస్తున్నారు, అద్దాలు బద్దలు కొడుతున్నారు. సో ఇంట్లోకి కౌశిక్ రెడ్డి క్యాంప్ ఆఫీస్లోకి కూడా చొరబడ్డారు. సో కారు పైన దాడులు చేస్తున్నారు, స్పష్టంగా కనిపిస్తోంది. అక్కడటువంటి క్యాంప్ ఆఫీస్ అద్దాలను కూడా బద్దలు కొడుతున్నారు. సో బండి సంజయ్పై చేసినటువంటి కామెంట్స్కి నిరసనగా కౌశిక్ రెడ్డి క్యాంప్ ఆఫీస్ పైన దాడులకు పాల్పడ్డారు బీజేపీ శ్రేణులు. కారు అద్దాలు ధ్వంసం చేస్తున్నారు. అక్కడటువంటి క్యాంప్ ఆఫీస్లో ఉన్నటువంటి అద్దాలను కూడా ధ్వంసం చేశారు. సో ఉద్రిక్తమైనటువంటి వాతావరణమే కనిపిస్తోంది. కరీంనగర్లో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం హీటెక్కింది. బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్గా మారిపోయింది. కరీంనగర్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పైన భారీ కర్రలతో దాడులకు పాల్పడ్డారు. సో అక్కడ పోలీసులు కూడా పెద్ద సంఖ్యలో ఏం కనిపించట్లేదు, కేవలం ఒక్కరిద్దరు పోలీసులు మాత్రమే ఉన్నారు. సో పోలీసులు అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, అక్కడ వాళ్ళని చెదరగొట్టేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు. సో పోలీసు బలం కూడా చాలా తక్కువగానే ఉంది, కనిపిస్తోంది స్పష్టంగా. కేవలం ఒక్కరిద్దరు పోలీసులు మాత్రమే ఉన్నారు. కార్యకర్తలు మాత్రం పదుల సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. అక్కడికి చేరుకొని వాళ్ళందరినీ అక్కడి నుంచి చెదరగొడుతున్నారు. రాజ్ న్యూస్ స్క్రీన్ పైన ప్రత్యేకంగా ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు. కేవలం ఇద్దరు పోలీసులు మాత్రమే ఉన్నారు. దరిదాపు 20-30 మంది కార్యకర్తలు భారీ కర్రలతో కౌశిక్ రెడ్డి క్యాంప్ ఆఫీస్కు చేరుకొని అక్కడ దాడులు చేస్తున్నారు. కౌశిక్ రెడ్డి క్యాంప్ ఆఫీస్ అద్దాలు పగలగొట్టేశారు. కౌశిక్ రెడ్డి వాహనంని కూడా ధ్వంసం చేశారు. వాహనానికి సంబంధించినటువంటి అద్దాలు కూడా ధ్వంసం చేశారు. సో కొంత ఉద్రిక్తమైనటువంటి వాతావరణం కనిపిస్తోంది. పోలీసులు ఆపే ప్రయత్నం చేస్తున్నారు. కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పైన బీజేపీ శ్రేణులు దాడులు చేస్తున్నారు. బండి సంజయ్ పై చేసినటువంటి కామెంట్స్కి నిరసనగా కౌశిక్ రెడ్డిపై దాడికి ప్రయత్నం చేశారు. కౌశిక్ రెడ్డి వెహికల్స్ను ధ్వంసం చేశారు. అసలు